శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. దేవగురువైన బృహస్పతి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా గురువు మిథున సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, గురువు మిథున సంక్రమణం అనేది ఏ రాశులకి ఎలాంటి మూర్తిత్వాన్ని కలిగింపజేస్తుందో, సంచారాన్ని బట్టి మూర్తిత్వాన్ని బట్టి గురువు మిథున సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ సాయంకాలం 5:25 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి ప్రవేశిస్తున్నాడు. అంటే గురువు వెనక్కి వస్తున్నాడు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5:25 కర్కాటక రాశిలో ఉన్న గురువు వక్రించి అంటే రివర్స్లో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన గురువు మిథున రాశిలో 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు ఉంటాడు. మళ్ళీ 2026 జూన్ 2వ తేదీ ఉదయం 6:30 మిథునంలో ఉన్న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి 2025 డిసెంబర్ 5వ తేదీ నుంచి 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాడు. జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఏం చెప్పారంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ రాశిలో కానీ 5వ రాశిలో కానీ 7వ రాశిలో కానీ 9వ రాశిలో కానీ 11వ రాశిలో కానీ గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు అదృష్టాన్ని కలిగింపజేస్తాడు, శుభ ఫలితాలను ఇస్తాడు. అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మిగిలిన స్థానాలలో గురువు ఉన్నట్లయితే అటువంటి గురువు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో గోచారము అని ఉంటుంది. ఈ గోచారం ఏం చెప్తుందంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 ఈ రాశుల్లో గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు విశేషమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాడు అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పారు. అలాగే గురుగ్రహము సంచారం మారినప్పుడు గురువుకి ప్రత్యేకమైనటువంటి మూర్తిత్వం తీసుకోమని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మూర్తిత్వము అంటే అర్థం ఏంటంటే, ఏ గ్రహమైనా సరే ప్రధాన గ్రహాలు అంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 ప్రధాన గ్రహాలు దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు. ఈ దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు ఎప్పుడైనా మారినప్పుడు ఆ గ్రహాలకు మూర్తిత్వాన్ని కూడా తీసుకోమని చెప్పి జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ మూర్తిత్వం 4 రకాలుగా చెప్పారు. సువర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని 4 రకాలైన మూర్తిత్వాలు చెప్పారు. గ్రహము ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వచ్చినప్పుడు గ్రహానికి మూర్తిత్వం అనేది ఎలా నిర్ణయించాలో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. గ్రహానికి మూర్తిత్వాన్ని ఎలా నిర్ణయించాలంటే, రాహువు కానీ, కేతువు కానీ, గురువు కానీ, శని కానీ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు ఆ మారుతున్న సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. జన్మరాశి నుంచి చంద్రుడున్న రాశిని లెక్కబెట్టుకుంటే వచ్చే అంకె అనేది మూర్తిత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5:25 గురువు కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి మారిన సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడంటే వృషభ రాశిలో ఉన్నాడు. అంటే గురువేమో కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు. సరిగ్గా అదే టైంలో నవగ్రహాల్లో చంద్రుడు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో ఉన్నాడు. మనకు మూర్తిత్వం కావాలంటే ఏం చూసుకోవాలి? చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు. దాన్ని బట్టి మూర్తిత్వం అనేది చూడాలి. ఒక్కొక్క రాశిని తీసుకోవాలి. ఇప్పుడు మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో ఆ రాశి ఎన్నో రాశి అయిందో చూసుకోవాలి. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి మేషరాశి తర్వాత వృషభ రాశి వచ్చింది. అంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు 2వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. మేషరాశికి చంద్రరాశి 2వ రాశి అయ్యింది.
అలా వృషభ రాశికి చంద్రరాశి 1 అయ్యింది, మిథున రాశికి 12, కర్కాటక రాశికి 11, సింహరాశికి 10, కన్యా రాశికి 9, తులారాశికి 8, వృశ్చిక రాశికి 7, ధనుస్సు రాశికి 6, మకర రాశికి 5, కుంభరాశికి 4, మీనరాశికి 3. ఇలా నెంబరు చంద్రరాశికి వచ్చింది. చంద్రరాశి అంటే చంద్రుడు ఉన్న రాశి అని అర్థం. దీన్ని బట్టి మూర్తిత్వాన్ని నిర్ణయించాలి. ఏ గ్రహమైనా సరే సువర్ణమూర్తిగా ఉండాలంటే 1, 6, 11 ఇవి రావాలి. రజతమూర్తిగా ఉండాలంటే 2, 5, 9 రావాలి. తామ్రమూర్తిగా ఉండాలంటే 3, 7, 10 రావాలి. లోహమూర్తిగా ఉండాలంటే 4, 8, 12 రావాలి. దాన్ని బట్టి మూర్తిత్వం అనేది నిర్ణయిస్తారు. అంటే ఈ దీర్ఘకాల సంచార గ్రహం గురువు మారినప్పుడు కేవలం సంచారం మాత్రమే కాదు, గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వం బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఆ మూర్తిత్వం ఎలా తెలుస్తుంది అంటే మీ జన్మరాశి నుంచి చంద్రరాశి ఎన్నో రాశో లెక్క పెట్టుకోవాలి. అంటే చంద్రుడు గురువు మారేటప్పుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని లెక్క పెట్టుకోవాలి. అలా లెక్క పెట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి నెంబర్ను బట్టి ఆ రాశికి సువర్ణమూర్తిత్వం వచ్చిందా, రజతమూర్తిత్వం వచ్చిందా, లోహమూర్తిత్వం వచ్చిందా, తామ్రమూర్తిత్వం వచ్చిందా అని తెలుస్తుంది. ఇప్పుడు 12 రాసుల్లో సువర్ణమూర్తిత్వం ఉన్నటువంటి రాసులు ఏంటంటే 1, 6, 11 నెంబర్స్ వచ్చిన రాసులు. ఆ రాసులు ఏంటంటే వృషభ రాశికి 1 వచ్చింది, ధనుస్సు రాశికి 6 వచ్చింది, కర్కాటక రాశికి 11 వచ్చింది. కాబట్టి వృషభ రాశి, ధనుస్సు రాశి, కర్కాటక రాశి ఈ 3 రాశులకి గురువుకి సువర్ణమూర్తిత్వం వచ్చింది. ఆ తర్వాత రజతమూర్తిత్వం. రజతమూర్తిత్వం అంటే ఏంటంటే రజతమూర్తిత్వానికి 2, 5, 9 అనే నెంబర్స్ రావాలి. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశికి 2 అనే నెంబర్ వచ్చింది. ఆ తర్వాత మకర రాశికి 5 అనే నెంబర్ వచ్చింది. తర్వాత కన్యా రాశికి 9 అనే నెంబర్ వచ్చింది. కాబట్టి మేషరాశి, మకర రాశి, కన్యా రాశి ఈ 3 రాశులు కూడా గురువు రజతమూర్తి అవుతాడు. ఆ తర్వాత మూడోది తామ్రమూర్తి. తామ్రమూర్తికి ఏ నెంబర్లు తీసుకోవాలంటే 3, 7, 10 నెంబర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ద్వాదశ రాశులలో మీన రాశికి 3 నెంబర్ వచ్చింది. అలాగే వృశ్చిక రాశికి 7 నెంబర్ వచ్చింది. సింహరాశికి 10 నెంబర్ వచ్చింది. కాబట్టి మీనరాశి, వృశ్చిక రాశి, సింహరాశి ఈ 3 రాశులకి కూడా గురువు సంచారం అనేది తామ్రమూర్తిత్వాన్ని ఇచ్చింది. ఇక చివరగా లోహమూర్తిత్వం అంటే 4, 8, 12 నెంబర్స్ తీసుకోవాలి. ఈ నెంబర్స్ ఏ రాశులకు వచ్చినాయి అంటే కుంభరాశికి 4 నెంబరు, అలాగే తులారాశికి 8 నెంబరు, మిథున రాశికి 12 నెంబరు వచ్చింది. కాబట్టి కుంభరాశి, తులారాశి, మిథున రాశి ఈ 3 రాశులకి గురువుకి లోహమూర్తిత్వం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా గ్రహం మారింది అంటే కేవలం సంచారం మాత్రమే కాకుండా సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తి ఏ మూర్తిత్వం ఆ గ్రహానికి వచ్చిందో తీసుకోవాలి. సువర్ణమూర్తి, రజతమూర్తి ఈ 2 మూర్తిత్వాలు వస్తే ఆ గ్రహం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తామ్రమూర్తి, లోహమూర్తిత్వం వస్తే ఆ గ్రహం చెడు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ మూర్తిత్వం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఈ మూర్తిత్వం ఎలా తీసుకోవాలంటే గ్రహము మారినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి. మన జన్మ రాశి నుంచి చంద్రుడున్న రాశిని లెక్క పెట్టుకోవాలి. ఆ నెంబర్ అనేదే సువర్ణమూర్త, రజతమూర్త, లోహమూర్త, తామ్రమూర్త అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ద్వాదశ రాశులకి సంచారం బట్టి అంటే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 అనే సంచారం బట్టి సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తిని బట్టి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పూర్తిగా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఎందుకంటే గురువు మిథునంలోకి వచ్చాడు కాబట్టి మేషం నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం అంటే గురువు సంచారం అనేది 3వ స్థానంలో మేషరాశికి ఏర్పడుతోంది. గురువు సంచారం 3వ స్థానంలో యోగించదు. గురువు మూర్తిత్వాన్ని తీసుకుంటే గురువు మూర్తిత్వం రజతమూర్తిత్వం అయ్యింది.
రజతమూర్తిత్వం అవ్వటం అనేటటువంటిది మంచిదే. కాబట్టి మూడో సంచారంలో వచ్చే వ్యతిరేక ఫలితాలు కొద్దిగా తగ్గుతాయని చెప్పుకోవాలి. మామూలుగా అయితే గురువు మూడో స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి పట్టుదల కొద్దిగా తగ్గుతుంది. పట్టుదలలో సడలింపు చేసుకుంటారు, సర్దుబాటు చేసుకుంటారు, పనులు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. అయితే మూర్తిత్వం అనేది రజతమూర్తిత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ పట్టుదల పెంచుకొని విజయాలు సాధించగలుగుతారు. ఊహించని విధంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడతారు. అలాగే ధనపరంగా అప్పుడప్పుడు ఖర్చులు పెరిగిపోయి ధనపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ మళ్ళీ అవసరానికి ధనం అనేది చేతికి సమకూరుతూ ఉంటుంది. ఏ పని చేసినా సరే ముందు కొద్దిగా వ్యతిరేక ఫలితం వస్తుంది, తర్వాత అంతలోనే ఊహించని విధంగా అదృష్టం కలిసొచ్చి అనుకూల ఫలితాన్ని పొందుతారు. శారీరకంగా శ్రమ ఎక్కువ పడినప్పటికీ ఫలితం మాత్రం మంచి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. స్నేహితులు కానీ బంధువులు కానీ వీళ్లతో అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురైనప్పటికీ వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. మళ్ళీ దూరం అయిపోయిన బంధువులు కలుస్తారు, దూరం అయిపోయిన స్నేహితులు తిరిగి కలుస్తారు. కొంతమందితో అకారణ వైరం ఏర్పడినప్పటికీ వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగపరంగా ఒత్తిడి, ఉద్యోగం చేజారిపోవటం, ఉద్యోగపరమైన సమస్య ఇటువంటివి వచ్చి మళ్ళీ అంతలోనే ఆఫీసులో మీ అవసరాన్ని గుర్తిస్తారు. మళ్ళీ మీ ఉద్యోగం మీకు వచ్చేస్తుంది. ఉద్యోగపరంగా ఎదుగుదల కూడా కనిపిస్తుంది. వ్యాపార పరంగా కూడా ముందు కొద్దిగా నష్టం వచ్చినప్పటికీ మళ్ళీ అంతలోనే వ్యాపారంలో లాభాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ గురువు సంచారం అనేది మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందంటే, ఇది మూడో సంచారం, యోగించదు కాబట్టి సమస్యలు ఇస్తుంది. కానీ గురువుకు మూర్తిత్వం రజతమూర్తిత్వం వచ్చింది కాబట్టి సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఉద్యోగంలో సమస్య వస్తుంది, తొలగిపోతుంది, ఉన్నత స్థాయికి వెళతారు. వ్యాపారంలో నష్టం వస్తుంది, ఆ సమస్య తొలగిపోయి విపరీతమైన లాభాలు వస్తాయి. పట్టుదల తగ్గుతుంది, మళ్ళీ అంతలోనే పట్టుదల పెంచుకుంటారు. ధనం ఖర్చు అయిపోతుంది, మళ్ళీ ఏదో ఒక విధంగా ధనం చేతికి వస్తుంది. బంధువులు స్నేహితులు దూరం అయిపోతారు, మళ్ళీ వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు. అంటే గురువు సంచారం అనేది నష్టాన్ని కలిగించినప్పటికీ గురువు మూర్తిత్వం అనేది రజతమూర్తిత్వం వచ్చింది కాబట్టి అంతలోనే ఆ నష్టం తొలగింపజేసుకొని మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. జ్యోతిష శాస్త్రపరంగా దేవగురువైన బృహస్పతి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశించటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తోంది. కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తోంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది. అయితే కేవలం ఈ గురువు సంచారాన్ని బట్టే ఫలితాలు అనేవి పూర్తిగా ఉంటాయని భావించరాదు. మిగిలిన గ్రహాల సంచారం కూడా ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగత జాతకం అనేది ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది, జన్మకుండలి అంటారు. ఆ జన్మకుండలిలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్లయితే, ఆ జన్మకుండలిలో దశలు అంతర్దశలు మీకు యోగిస్తున్నట్లయితే, ఈ గురువు సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అవేవి మీకు కనిపించవు, పూర్తిగా అనుకూల ఫలితాలే ఉంటాయి. ఒకవేళ జన్మకుండలిలో మీకు అనుకూలత ఉండి గురువు సంచారం కూడా అనుకూలత ఉన్నట్లయితే అప్పుడు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి కేవలం గోచార పరంగా గురువు సంచారంలో మార్పును బట్టే పూర్తిగా ఫలితాలు ఉంటాయని ఎవ్వరూ భావించకండి. వ్యక్తిగత జాతకం జన్మకుండలిలో జాతక చక్రములో గ్రహాల స్థానం బట్టి, దశ అంతర్దశలను బట్టి కూడా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగిలిన గ్రహాల సంచారంలో మార్పును బట్టి కూడా ఫలితం ఉంటుంది. అయితే కేవలం గురువు అనేటటువంటిది మాత్రమే మారటం వల్ల ఈ రకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఫలితాలలో మూర్తిత్వాన్ని బట్టి, సంచారాన్ని బట్టి ఏ రాశులకైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో వాళ్ళు గురుబలం పెంచుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు వ్యతిరేకత తగ్గిపోయి అనుకూలత పెరుగుతుంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ గురువు మీకు అనుకూలంగా ఉన్నా పరిహారాలు చేసుకోండి, మీకు అనుకూలత రెట్టింపు అవుతుంది. గురుబలం అద్భుతంగా పెరగాలంటే ఏ రాశి వాళ్ళైనా సరే, ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తడి గంధము నుదుటన బొట్టులాగా ధరించండి. అలాగే 2026 జనవరి 1 వరకు ఈ గురువు సంచారం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు వచ్చే గురువారాలు
ఎప్పుడైనా సరే గురువారం పూట వీలైనప్పుడు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. లేదా 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి వీలైనప్పుడు గురువారం దానం ఇవ్వండి. శనగలు దానం ఇచ్చినా, నానబెట్టి ఆవుకు తినిపించినా గురుబలం విశేషంగా పెరుగుతుంది. అందులోనూ గురుహోర అని ఉంటుంది. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గురుహోర ఉంటుంది. గురువారం గురుహోర ఈ సమయాల్లో ఉంటుంది. ఆ సమయాల్లో శనగలు దానం ఇచ్చినా, నానబెట్టి ఆవుకు తినిపించినా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామికి గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించినా విపరీతంగా గురుబలం పెరుగుతుంది. గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఎవరైతే గురువారం ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ అని జపించుకుంటారో వాళ్ళకి విపరీతంగా గురుబలం పెరుగుతుంది. గురువు గోచార పరంగా ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించి కూడా అద్భుతమైన మంత్రం ఉంది. బృహస్పతయే నమః. చాలా శక్తివంతమైన మంత్రం. కాబట్టి ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురుబలం తక్కువగా ఉన్న రాశుల వాళ్ళు గురుబలం పెరగటానికి, గురుబలం అనుకూలంగా ఉన్నా ఇంకా రెట్టింపు అవటానికి బృహస్పతయే నమః అని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకొని బయటికి వెళ్ళండి. బృహస్పతయే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే విశేషంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు వల్ల జ్యోతిష శాస్త్రపరంగా మీ రాశికి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలంగా మారటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.